అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడివాడ నియోజకవర్గాన్ని మాజీ మంత్రి కొడాలని తన కంచుకోటగా భావించారు. కానీ వాస్తవానికి అది మంచుకోటగా కరిగిపోయింది. 2 దశాబ్దాలుగా ఏకచక్రాధిపత్యంలో శాసిస్తున్న గుడివాడ రాజకీయాన్ని ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. దీనిని ముందుగానే ఊహించిన కొడాలి నాని లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. మొదటి రౌండ్ నుంచి ఎన్డీఏ బలపరిచిన తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిపత్యం వస్తుండటంతో నాని వర్గీయులు నిరుత్సాహానికి గురయ్యారు. 17 రౌండ్లు జరిగిన లెక్కింపులో రామబాణం దూసుకుపోయింది. 52,000 మెజారిటీ సాధించి గుడివాడ చరిత్రను తిరగరాసింది. ఓటర్ల తీర్పు నాని అహంపై గొడ్డలివేటుగా మారింది. 2004 నుంచి నిర్మించుకున్న ఈ కంచుకోటకు కాపలాగా అన్ని వర్గాలు, అన్ని కులాలకు చెందిన వారిని నియమించుకున్నారు. వారికి ప్రేమ, ఆదరాభిమానాలు అందిస్తూ ఆ కంచుకోట బలాన్ని మరింత పెంచుకున్నారు. అన్ని వర్గాల కులాలు మద్దతుతో 2004 నుంచి 2019 వరకు అప్రతిహాసంగా విజయడంకం రోగించుకుంటూ వచ్చారు. 2019 వరకు గుడివాడ నియోజకవర్గంలోని ప్రజలు కొడాలి నానిని తన కుటుంబ సభ్యుడిగాను, ఒక మంచి స్నేహితుడిగాను భావించి అండదండలు అందించారు. ఎన్నికల్లో డబ్బులను కూడా లెక్క చేయకుండా కొడాలి నానికి అఖండ విజయాన్ని అందించారు. 2019లో కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన పిదప ఆయనలో ఎక్కడా లేని మార్పు వచ్చింది. అంతకుముందు కొడాలి నానిలో లేని చాలా వింత లక్షణాలు బయటపడ్డాయి. అహంకారం, నోటి దురుసు, అక్రమాలు, ప్రజలను చిత్కరించుకోవడం వంటి వింత లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్పటి వరకు కొడాలి నాని కంచుకోటగా కాపలాగా ఉన్న అన్ని వర్గాల వారిని చెదరకొట్టేశారు. ఈ కంచుకోట నుంచి కొందరిని బలవంతంగా బయటకు పంపగా మరికొందరు వారంతటి వారే దూరమయ్యారు. ఈ కంచుకోటకు కాపలాకు నిమిత్తం కొద్ది మంది మాత్రమే సొంత వ్యక్తులను కొడాలి నాని నియమించారు. అక్కడి నుంచి ఆయన పతనం ప్రారంభమైంది. ఆ కొద్ది మంది వ్యక్తులు ఈ కంచుకోటను కాస్త మంచుకోటగా మార్చి అందిన కాడికి కరిగించుకుని తినడం మొదలు పెట్టారని ప్రజలు భావిస్తున్నారు. ఈ కాపలా నిమిత్తం ఉన్న వ్యక్తులు నాని శ్రేయస్సు కోరకపోగా పరోక్షంగా అతని పతనాన్ని కోరుకున్నారు. ఈ విషయాలన్నీ నానికి తెలిసినప్పటికీ కిమ్మనకుండా ఉండటంతో వారిని పరోక్షకంగా ప్రోత్సహించినట్లు అయింది.